రాజకీయాల్లో నైతిక విలువలను ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై కాకా వెంకటస్వామి ఎన్నడూ మర్చిపోలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎన్ఎస్యు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కాకా ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నైతిక విలువల్ని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశంకి వస్తే పెద్దలు వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేం. నేను ఎన్ఎస్సీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భం లోపల జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నా. కుటుంబ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటస్వామి గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాకా అంటే సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కావచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళంతా ఒక టీము. ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు, కేశవరావు, ఇట్లా ఒక జగన్నాథరావు అలా ఒక టీం ఉండే అప్పుడు ఫోర్స్ టీం. ఇప్పుడు కూడా ఆ విధంగా మేము అందరం కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి గొంతుగా వారి స్ఫూర్తిని, వారి ఆలోచనను తీసుకొని ముందుకు పోతున్నాం. వారికి హృదయపూర్వకంగా నివాళులు, వారి ఆశీర్వచనం ఎప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటా ఉన్నాం.